జమ అయినాయి, అంటే కొత్తగా యాడ్ అయినాయి. బాజీ గారికి హ్యాస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్. 4,00,000 కొత్త ఓట్లు. అలాంటి కొత్త ఓట్ల కార్యక్రమం, నమోదు కార్యక్రమం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగబోతోంది. అంటే చాలా దూరం ఉండొచ్చు కాక ఎన్నికలు, కానీ ఇప్పటి నుంచే ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది. ఎనీహౌ, అంటే కూటమి సక్సెస్ వెనక పవన్ కళ్యాణ్ గారి కృషిని గమనించిన ఆర్ఎస్ఎస్ ఆయనకు చాలా కీలక బాధ్యతలు అప్పచెప్పబోతోందని సమాచారం. మీరేమంటారు? సార్ ఇప్పుడు మీరు అన్న దాంట్లో నాకు 2 అర్థాలు వచ్చాయి సార్. అది ఏది విధంగా అన్నారు నాకు అర్థం కాలేదు. 4,00,000 కొత్త ఓట్లు వచ్చాయంటే ఉన్న కొత్త ఓటర్లను నమోదు నమోదు చేశారా? చేయించారండి. లేని కొత్త ఓటర్లు నమోదు సృష్టించారా? లేనివి కాదు, నమోదు చేయించారు. అంటే యాక్టివ్. నమోదే చేశారు అంతే కదా? నేను చాలా పాజిటివ్ యాంగిల్లోనే అన్నానండి. అంటే నిద్రాణంగా ఉన్న మీరు యూత్ని, అట్లా అనలేదు సార్. నో నో నో, నేను చాలా పాజిటివ్గానే అన్నాను. కొత్త ఓట్ల నమోదు కార్యక్రమం, దొంగ ఓట్లని నేను అనలేదండి. మీకు అలా స్ఫురిస్తే ఐఎమ్ సారీ. క్లియర్ గా ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీకి అనుబంధంగా పనిచేసింది అనేది దేశవ్యాప్తంగా తెలిసిన విషయమే సార్. మొదటిది. రెండోది, దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వాన్ని అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానీకం కూడా ఆమోదిస్తుంది. కాబట్టి ఇప్పుడు వరుసగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ అనుకూలిత పార్టీలు అధికారంలోకి రావడం కూడా మనందరికీ తెలిసిందే. అంటే బీజేపీ నాయకత్వాన్ని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇది కూడా క్లియర్. ఏ రాష్ట్రాల్లో అయితే బీజేపీ వీక్ గా ఉందో, లేదా బీజేపీతో అలయన్స్ లో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి వీళ్ళు ఏ పార్టీ నాయకత్వాన్ని అయితే సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళని బలపరచడానికి, లేదా బీజేపీ పార్టీని బలపరచడానికి ఆర్ఎస్ఎస్ అనేది వచ్చి వర్క్ చేయడంలో తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఎక్కడా లేదు క్లియర్ గా. ఇందులో మళ్ళీ ఎవరి పార్టీని వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ ఏ పార్టీని అయితే బీజేపీ డెవలప్ చేయాలనుకుంటుందో వాళ్ళకు కూడా వర్క్ చేసే అవకాశాలు అయితే లేకపోలేదు. రైట్. బాజీ గారు, దీన్ని మనమే బోతద్దలు పెట్టి చూడాల్సిన అవసరం కూడా లేదు. మనమే మీరే చెప్తున్నారు బీజేపీకి ఆర్ఎస్ఎస్ వాలంటీర్ గా వర్క్ చేసింది అని చెప్పేసి. బీజేపీ అనుకూలిత రాష్ట్రాల్లో వచ్చి వర్క్ చేస్తుంది, దాంట్లో తప్పే ఉంది సార్. ఇంకా అనుకూలంగా లేని రాష్ట్రాల్లో కూడా వర్క్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ అక్కడే ఎక్కువ వర్క్ చేస్తుంది. పార్టీ డెవలప్ అవ్వాలి కదా, అనుకూలంగా లేని రాష్ట్రాల్లో కూడా డెవలప్ చేయడానికి. ఉన్న రాష్ట్రాల్లో వాళ్ళకేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. బాజీ గారు, కాంగ్రెస్ కి మేజర్ థ్రెట్. వాళ్ళ పార్టీని డెవలప్ చేయడానికి ఆర్ఎస్ఎస్ వర్క్ చేస్తుంది సార్ 100%. రాజకీయ యొక్క ఎజెండా అదే కదా. వర్క్ చేయటం వేరు, వ్యూహం ప్రకారం వెళ్ళి కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం. కొత్త ఓటర్లు అండి, దొంగ ఓట్లు కాదు, కొత్త ఓటర్లు. బాజీ గారు, కాంగ్రెస్కి ఏదో మేజర్ పొటెన్షియల్ థ్రెట్ అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. తెలంగాణలో ఎలాగో బీజేపీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, మీరు కూడా ఈక్వల్గా పోటాపోటీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏదో 1.75% తీసుకురాగలిగింది పాపం షర్మిల గారు. సరే, ఆ కాస్తకు కూడా ఎసరు పెట్టే కార్యక్రమం ఆర్ఎస్ఎస్ చేయబోతోంది. మాకు వాళ్ళతోటి ఏం లేదండి. మా ఓట్ బ్యాంక్ సపరేటు. కాంగ్రెస్ అంటే